వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని నవమ స్కంధంలో మనం 3వ అధ్యాయంలో ఉన్నాం. సుకన్య చ్యవన మహర్షుల చరిత్ర కొద్దిగా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీ శుకోవాచ. శర్యాతిర్మానవో రాజా బ్రహ్మేష్ఠస్స బభూవః. యో వా అంగిరసాం సత్రే ద్వితీయమహ ఊచివాన్. సుకన్యా నామ తస్యాసీత్ కన్యా కమలలోచనా. తయా సార్ధం వనగతో యగమచ్యవనాశ్రమం. శుక్లవారు అన్నాడు, వైవస్వత మనువు కుమారుడైన శర్యాతి మహారాజు వేదార్థనిష్ట గలవాడు, విద్వాంసుడు. అంగీరస గోత్రజులైన ఋషుల యొక్క యజ్ఞమునందు 2వ నాటి కార్యక్రమములను గూర్చి అతడు వివరించాడు. ఆ శర్యాతికి సౌందర్యవతి అయిన సుకన్యయను కూతురు గలదు. అతడు ఒకనాడు తన కుమార్తెతో గూడి వనముల యందు సంచరిస్తూ చ్యవన మహర్షి యొక్క ఆశ్రమునకు చేరాడు. సుకన్య తన చెలికత్తెలతో గూడి వనమునందు అటునిటు తిరుగుతూ వృక్షముల శోభలను తిలకించుచుండెను. సా సఖీభిః పరివృతా విచిన్వంత్యంఘ్రిపాన్ వనే. వల్మీకరంధ్రే దదృశే ఖద్యోతే ఇవ జ్యోతిషి. తే దైవచోదితా బాలా జ్యోతిషీ కంటకేన వై. అవిధ్యన్ముగ్ధభావేన శుశ్రావాసృక్తతో బహు. శకృన్మూత్ర నిరోధో భూత్ సైనికానాం చ తత్క్షణాత్. రాజర్షిస్తముపాలక్ష్య పురుషాన్ విస్మితో బ్రవీత్. సుకన్య తన చెలికత్తెలతో కూడి వనములో అటు ఇటు తిరుగుతూ ఆ వృక్షాలను చూస్తోంది. ఒక పుట్ట యొక్క 2 రంధ్రముల నుండి ప్రసరించుచున్న మినుగురు పురుగుల వంటి కాంతులు ఆమె కంటబడెను. అమాయకురాలైన ఆ సుకన్య బాల్య చాపల్యముచే విధి వశమున ఒక ముళ్ళుతో ఆ కాంతులపై పొడిచింది ఆవిడ. అంతటా ఆ పుట్ట రంధ్రముల నుండి అధికంగా రక్తము ప్రవహింపసాగింది. మరుక్షణముననే శర్యాది మహారాజు యొక్క సైనికులకు మలమూత్రము లాగిపోయాయి.
ఆ సంఘటనను గమనించిన శర్యాతి మహారాజు మిగుల ఆశ్చర్యచకితుడై ఆ సైనికులతో ఇలా అన్నాడు: అప్యభద్రం నయుష్మాభిర్భార్గవస్య విచేష్టితం వ్యక్తం కేనాపి నస్తస్య కృతమాశ్రమదూషణం. ఓ వీరులారా, మీరు భృగువంశజుడైన చ్యవన మహర్షి ఎడ ఏదైనాను అపరాధం చేసి ఉండలేదు కదా. మనలో ఎవరో ఒకరు ఆయన ఆశ్రమమునందు దోషము ఉనర్చి ఉండును, లేనిచో ఇట్టి విపత్కర పరిస్థితి సంభవించి ఉండదు. ఒక ఆసక్తికరమైన అంశం. అకస్మాత్తుగా ఇలా జరిగినప్పుడు కాస్త బుర్ర పెట్టి ఆలోచించడం చేయాలి చాలామంది. పుణ్యాత్ముల్ని, మహర్షుల్ని, సత్పురుషుల్ని హింసించామా అన్న ఆలోచన ముందర రావడం ఇది భారతీయ సంప్రదాయం. ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు నేనేమన్నా తప్పు చేశానేమో అనుకోవడం ఇది ధర్మం. అలా అనుకోవడం పిరికితనమేం కాదు. కానీ ఏంటంటే ముందర లోపల ఆలోచించుకుని ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దానిని సవరించుకునే అవకాశాన్ని మనకు మనం ఇచ్చుకోవాలి. అది కోల్పోతోంది ఈ సమాజం. అందువలన ఏమిటంటే అధర్మం, పాపం, ఈ దోషాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వర్షాలు కురవకపోవడం కూడా దాని కారణమే. సుకన్యా ప్రాహ పితరం భీతా కించిత్ కృతం మయా ద్వే జ్యోతిషీ అజానంత్యా నిర్భిన్నే కంటకేన వై. అప్పుడు సుకన్య భయపడుతూ, తండ్రి, ఒక చిన్న తప్పు చేశాను. ఒక పుట్ట యొక్క 2 రంధ్రముల నుండి ప్రసరించుచున్న 2 కాంతులపై అజ్ఞానము చే ముళ్ళుతో పొడిచాను అని అన్నది ఆవిడ. ధుయితుస్తత్వచ శ్రుత్వా శర్యాతిర్జాత సాత్వసఖ మునిం ప్రసాదయామాస వల్మీకాం తర్హితం శనైః తదభిప్రాయమాజ్ఞాయ ప్రాదాదుద్దుహితరం మనేః కృచ్ఛ్రాన్ముక్తస్తమామంత్ర్య పురం ప్రాయాత్ సమాహితః. సుకన్యా చవనం ప్రాప్య పతిం పరమకోపనం ప్రీణయామాస చిత్తజ్ఞా అప్రమత్తానువృత్తిభిః. అంతటా శర్యాది తన కూతురు మాటలను విన్నంతనే ఒక్కసారి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఆ పుట్టలోనున్న చ్యవన మహర్షిని స్తుతిస్తూ ఆ మునిని ప్రసన్నునిగా చేసుకున్నాడు. తరువాత చ్యవన మహర్షి యొక్క అభిప్రాయమును గుర్తించి ఆ శర్యాది తన కుమార్తెను అంటే సుకన్యను ఆయనకిచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా అతడు ఆ సంకట స్థితి నుండి బయటపడి ఆ ముని అనుమతితో సావధానుడై తన నగరానికి వెళ్ళాడు. అంతటా చ్యవన మహర్షిని పతిగా పొందిన సుకన్య మిక్కిలి కోపస్వభావము గల తన భర్త యొక్క మనస్సును ఎరిగినదై తగు జాగరూకతతో ప్రవర్తిస్తూ ఆయనను ప్రసన్నునిగా చేసుకున్నది. కస్యచిత్వథ కాలస్య నాసత్యావాశ్రమాగతౌ తౌ పూజయిత్వా ప్రోవాచ వయో మే దత్తమీశ్వరౌ గ్రహం గ్రహీష్యే సోమస్య యజ్ఞే వామప్య సోమపోః క్రియతాం మే వయో రూపం ప్రమదానాం యదీప్సితం. బాఢమిత్యూచతుర్విప్రమభినంద్యభిషక్తమౌ నిమజ్జతాం భవానస్మిన్ హృదే సిద్ధ వినిర్మితే ఇత్యుక్త్వా జరయా గ్రస్తదేహో ధమని సంతతః హ్రదం ప్రవేశితోష్విభ్యాం వలీపలిత విప్రియః. కొంతకాలానికి అశ్విని దేవతలు చ్యవన మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. ఆ మహాముని వారికి యథోచితంగా సత్కారమును అనర్చి ఇలా అన్నాడు: పూజ్యులారా, మీరు సర్వసమర్థులు, అంచేత నాకు యవ్వనమును ప్రసాదించండి. నా వయోరూప లావణ్యములను యువతులు ఇష్టపడినట్లుగా చేయండి. దానికి మారుగా నేను సోమరసపానమునకు నోచుకొననట్టి మీకు యజ్ఞమునందు సోమరస పాత్రము సమకూరుస్తాను అన్నాడు. అంతటా వైద్య నిపుణులైన అశ్విని దేవతలు అందులకు ఆ మునిని అభినందిస్తూ, సరే పూజ్య మహర్షి, సిద్ధులచే నిర్మింపబడిన ఈ మడుగులో మునుగుము అన్నారు. అక్కడ మడుగున్నది. వార్ధక్య దశలోనున్న చ్యవనముని దేహమునందు నాడులన్నీ పైకి కనిపిస్తూ ఉన్నాయి. నరాలన్నీ బయటికి వచ్చున్నాయి. ఒంట్లో ఎన్ని ఎముకలు ఉన్నాయో లెక్క పెట్టచ్చు అన్నాడు. అలా ఉన్నాడు. చర్మము ముడతలు పడి ఉంది, కేశములు నెరసి ఉన్నాయి. ఆ స్థితిలోనున్న చ్యవనుని పట్టుకొని అశ్విని దేవతలు ఆ రథంలో మునిగారు.
మరుక్షణంలో ఆ నీటి గుండం నుండి ముగ్గురు పురుషులు బయటకు వచ్చారు. ముగ్గురు ఒకలాగే ఉన్నారు. వాళ్ళు పద్మమాలలను కన్న కుండములను చక్కని వస్త్రములు ధరించి ఉన్నారు. అప్పుడు వారి రూపములు వనితలను పరచునంతగా మనోహరంగా ఉన్నాయి. వారి ఆకారములన్నీను ఒకే విధంగా ఉన్నాయి. పురుషాస్త్రయ ఉత్తస్థురపైచ్యా వనితా ప్రియాః పద్మస్రజ కుండలినస్తుల్య రూపాః సువాససః తాన్ నిరీక్ష్య వరారోహాస రూపాన్ సూర్యవర్చసః అజానతి పతిం సాధ్వీ అశ్వినౌ శరణం యయౌ దర్శయిత్వా పతిం తస్యై పాతివ్రత్యేన తోషితౌ ఋషిమామంత్ర్యయతుర్విమానేన త్రివిష్టపం యక్షమాణోధ శర్యాతిశ్చవనశ్యాశ్రమం గతః దదర్శ దుహిదుస్పార్శ్వే పురుషం సూర్యవర్చసం రాజా దుహితరం ప్రాహ కృతపాదాభివందనాం ఆశిషశ్చాప్రయుంజానో నాతిప్రీతమనా ఇవ. సౌందర్యరాశి అయిన సుకన్య సూర్యవర్చస్సుతో దేదీప్యమానంగా వెలుగొందుచు ఒకే రూపములోనున్న ఆ ముగ్గురిలో తన పతిని గుర్తింపజాలకపోయింది. అప్పుడు ఆ పరమసాధ్వి, ఓ అశ్వినీ దేవతలారా, మీరు మీ రూపములను దాల్చి నా పతిని నాకు చూపించండి అని ప్రార్థించింది. తర్వాత అశ్వినీ దేవతలు ఆ సాధ్వి యొక్క పాతివ్రత్యములకు సంతుష్టులై ఆమె పతిని ఆమెకు చూపారు. అనంతరం వారు ఆ ముని దంపతుల స్తుతులను స్వీకరించి వారిని వీడ్కొని విమానంపై సురపురికి వెళ్ళిపోయారు. కొన్ని దినముల తరువాత యాగము చేయ తలపెట్టిన శర్యాతి మహారాజు తన అల్లుడైన శౌనముని ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు అతడు తన కుమార్తెయకు సుకన్య ప్రక్కన సూర్య తేజస్సుతో విరాజిల్లుచున్న ఒక పురుషుని చూశాడు. అంతటా సుకన్య తన తండ్రికి పాదాభివందనం నొచ్చెను. అప్పుడు చర్యాది తన కూతురును ఆశీర్వదింపగా ఆమె ఎడ స్వభావం చూపించి అప్రసన్యవన్ని వలనే కనపట్టుచు ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, చికీర్షితం తే కిమిదం పతిస్త్వయా చికీర్షితం తే కిమిదం పతిస్త్వయా ప్రలంభితో లోకనమస్కృతో ముని యత్వం జరాగ్రస్తమసత్యసమ్మతం విహాయ జారం భజసే మునుధ్వగం కథం మతిస్తేవ గతాన్యథా సతాం కులప్రసూతే కులదూషణం త్విదం బిభర్చి జారం యద పత్రపాకులం పితుశ్చ భర్తుశ్చ నయస్యథస్తమః ఏవం బ్రువాణం పితరం స్మయమానా శుచిస్మితా ఉవాచ తాత జామాతా తవైష భ్రూనందనః శశంస పిత్రే తత్సర్వం వయోరూపాభిలంబనం విస్మితః పరమప్రీతస్తనయాం పరిషస్వజే. ఎంత పని చేశావమ్మా నువ్వు! లోకవంజుడును మహామునివైన నీ పతివృద్ధుడనియా ఆయనను నువ్వు మోసగించావు. ఆ పూజ్యుని విడిచిపెట్టి ముక్కు మొగమెరుగని ఈ జారుని సేవించుచుంటివి. ఇట్లు అనర్చుట లోక విరుద్ధం సుమా. నీవు సత్పురుషుల వంశమున పుట్టావు. ఈ విపరీత బుద్ధి నీకు ఎలా కలిగింది? ఈ నీ ప్రవర్తన వంశమునకు మచ్చ తెచ్చిపెడుతుంది. నీవు సిగ్గు విడిచి ఇట్లు జారుని సేవిస్తున్నావు. నీవు అనర్చిన ఈ పాడు పని వలన నీ తండ్రి వంశము, నీ భర్త వంశము నరకమున పాలవుతుంది. తండ్రి ఇలా పలుకుచుండగా పవిత్రురాలైన సుకన్య చిరునవ్వు నవ్వుచు, నాయన, ఇతడు నీ అల్లుడైన చవన మహర్షి అని చెప్పింది. తర్వాత ఆమె తన భర్తకు రూపలావణ్య వైభవం లభించిన వృత్తాంతాన్ని అంతా సంతోషంతో చెప్పింది. అందులోకి శర్యాతి ముగ్ధుడై సంతోషంతో ఉప్పి తప్పిపోవచ్చు కుమార్తెను హక్కును చేర్చుకున్నాడు. సోమేన యాజయన్ వీరం గ్రహం సోమస్య చాగ్రహీత్ అసోమపోరప్యశ్వినోశ్యవనస్వేన తేజసః హంతుం తమాదతే వజ్రం సద్యో మన్యురమర్షితః స వజ్రం స్తంభయామాస భుజమింద్రస్య భార్గవః అన్వజానం తతః సర్వే గ్రహం సోమస్య చాశ్వినోః భిషజావితి యత్పూర్వం సోమాహుత్యా బహిష్కృతౌ ఉత్తానబర్హిరానర్తో భూరిషేణ ఇతి త్రయః శర్యాతేరభవన్ పుత్రా ఆనర్తాద్రేవతో భవతి సోంతః సముద్రే నగరీం వినిర్మాయ కుశస్థలీం ఆస్థితో భుంక్త విషయానానర్తాదీనరిందమ తస్య పుత్రచతం జజ్ఞే కకుద్మిజ్యేష్ఠముత్తమం కకుద్మీ రేవతీం కన్యాం స్వామాదాయ విభుంగతః కన్యావరం పరిప్రష్టుం బ్రహ్మలోకమపావృతం ఆవర్తమానే గాంధర్వే స్థితో లబ్ధక్షణక్షణం తదంత ఆజ్యమానం యస్వాభిప్రాయం న్యవేదయతు తశ్రుత్వా భగవాన్ బ్రహ్మా ప్రహస్యతమువాచ
అహో రాజన్నిరుద్ధాస్తే కాలేన హృదయే కృతా శర్యాతి. చవన మహర్షి శర్యాతిచే సోమయాగాన్ని జయించాడు. సోమరసపానమునకు నోచుకున్నట్టు అశ్విని దేవతలకు చవన మహర్షి తన ప్రభావమున ఆ యాగమునందు సోమరస పాత్రను సమకూర్చాడు. శర్యాతి అశ్విని దేవతలచే సోమపానం చేయించినందులకు శీఘ్రకోపనుడైన ఇంద్రుడు మిగుల క్రుద్ధుడై అతనిని చంపుటకై వజ్రాయుధాన్ని తీసుకున్నాడు. వెంటనే చవనుడు వజ్రాయుధంతో కూడి ఉన్న ఇంద్రుని భుజమును స్తంభింపజేశాడు. పూర్వం అశ్విని కుమారులు వైద్యులుగానున్న కారణము చే దేవతలు వారిని సోమపానమునకు అనర్హులను చేసి ఉన్నారు. కానీ ఇంద్రుని చేతిని చవనుడు స్తంభింపజేసినప్పటి నుండి దేవతలందరూ వారిని సోమపానమునకు అర్హులుగా అనుమతించారు. శర్యాతికి ఉత్తానబర్హి, ఆనర్తుడు, భూరిశేనుడు అని ముగ్గురు పుత్రులు కలిగారు. ఆనర్తునకు రేవతుడు అను సుతుడు జన్మించాడు. ఆ రేవతుడు సముద్ర మధ్యభాగమునందు కుశస్థలి అను పురమును నిర్మింపజేశాడు. శత్రు సంహార సమర్థుడైన ఆ రేవతుడు ఆ నగరమున నివసిస్తూ ఆనర్తాది దేశములను పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి కలిగిన 100 మంది కుమారులలో కకుద్మి అనువాడు జ్యేష్ఠుడు. అతడు మిగుల ఉత్తముడు. అతనికి రైవతుడు అని పేరు కూడా ఉన్నది. కకుద్మి తన కుమార్తెయగు రేవతికి తగిన వరుడు ఎవరో తెలుసుకున్నటకై ఆమెను తీసుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మలోకమున గంధర్వుల గాన వినోదములు జరుగుతున్నాయి. వెంటనే తాను వచ్చిన కార్యమును గూర్చి బ్రహ్మకు తెలుపుటకు అతనికి అవకాశం చిక్కకుండెను. అందువలన అతడు కొంత సమయం అతడనే మౌనంగా ఉండిపోయాడు. ఆ గానసభ ముగిసిన తరువాత అతడు బ్రహ్మదేవునికి నమస్కరించి తాను వచ్చిన పనిని గూర్చి తన కుమార్తెయగు రేవతికి కాదగిన వరుడు ఎవరు అనే విషయాన్ని గురించి ఆయనకు నివేదించుకున్నాడు. రైవతుని మాటలను విన్నంతనే బ్రహ్మదేవుడు ఆశ్చర్యంతో నవ్వుతూ అతనితో ఇలా అన్నాడు. అయ్యో రైవత మహారాజా, నీవు వచ్చుచున్నప్పుడు నీ మనస్సులో తలచిన రాజకుమారులందరూ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయారు. వారేగాక వారి పుత్రులను, మనుములను, మునిమనుములను గర్దించారు. వారి గోత్రములను గూర్చి ఇప్పుడు వినబడటలేదు. నీవు వచ్చిన తరువాత మానవలోకమును 27 మహాయుగములు గడిచిపోయాయి. బ్రహ్మలోకానికి మానవలోకానికి గల వ్యత్యాసం అది. తత్పుత్ర పౌత్రన్నతృణాం గోత్రాణి చ న శృణ్మహే కాలోభియాతస్త్రినవ చతుర్యుగ వికల్పిత తద్గచ్చ దేవదేవాంశో బలదేవో మహాబలః కన్యారత్నమిదం రాజన్ నవరత్నాయ దేహి భో భువో భారావతారాయ భగవాన్ భూతభావనః అవతీర్ణో నిజాంశేన పుణ్యశ్రవణ కీర్తనః ఇత్యాదిష్టోభివంద్యాజం నృపస్వపురమాగతః త్యక్తం పుణ్యజనత్రాసాద్ భ్రాతృభిర్దిక్ష్వస్థితైః సుతాం దత్వా నవద్యాంగీం బలాయ బలశాలినే బదర్యాఖ్యం గతో రాజా తప్తుం నారాయణాశ్రమం. అయ్యా రైవత మహారాజా, భూలోకముల దేవదేవుని శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో మహాబలశాలి అయిన బలరాముడు వర్ధిల్లుతున్నాడు. మహాపురుషుడైన బలభద్రునకు ఈ కన్యామణిని అంటే రేవతినిచ్చి ఈ కన్యామణిని ఇచ్చి వివాహం చెయ్యి. భూభారమును తొలగించుటకై సాధుపురుషులను పరిరక్షించువాడైన భగవంతుడు తన అంశతో మత్స్యలోకమును అవతరించాడు. ఆ దేవదేవుని పవిత్ర గాథలను వినిటివారును కీర్తించువారును బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారు. బ్రహ్మదేవుని ఆదేశమును అందుకొనిన తరువాత కకుద్మి ఆ పరమేష్ఠికి ప్రణమిల్లి తిరిగి తన కులమునకు చేరాడు. ఈ లోపల యక్షులకును రాక్షసులకును భయపడి అతని వంశస్థులు అందరూ కుశస్థలిని వీడి చెల్లాచెదరై నలుదిక్కులకు పారిపోయారు. అంతటా రైవతుడు సర్వాంగ సుందర్యకు తన కుమార్తెను మిక్కిలి బలశాలి అయిన బలరామునకు ఇచ్చి పెళ్లి చేశాడు. తరువాత అతడు తపస్సు చేయుటకై నారాయణాశ్రమునకు అంటే బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే తృతీయోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.